మధ్య కాలంలో విలేజ్ బ్యాక్ డ్రాప్ లో అండ్ తండ్రి కొడుకుల ఎమోషన్ గురించి వచ్చిన ద బెస్ట్ మూవీ. అమ్మ ప్రేమ ఎప్పుడైనా డైరెక్ట్ గానే కనిపిస్తుంది, నాన్న ప్రేమ ఇండైరెక్ట్ గానే ఉంటుంది. ఇండైరెక్ట్ గా ఎలా ఉంటుంది అనుకుంటే మీరు ఖచ్చితంగా ఈ పల్లబురుసు మూవీ చూడాల్సిందే. కామెడీ అండ్ ఎమోషనల్ టచ్ తో ఫుల్ లెంత్ తెలంగాణ విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చిన మూవీ పల్లబురుసు. మరో బలగం లాంటి మూవీ ఇది. నిజం చెప్తున్నాను, మూవీ మాత్రం చాలా బాగుంది. ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా ఫ్యామిలీతో వెళ్లి చూడండి, ఖచ్చితంగా నచ్చుతుంది. నాన్న ప్రేమ ఎలా ఉంటుంది, తను ఏ విధంగా చూస్తాడు, నీకు తెలియకుండా నీ వెనకాల ఎంత సాక్రిఫైసెస్ చేస్తాడు అనేది ఈ మూవీలో మనకు చాలా బాగా చూపించారు. ఇక మూవీ స్టోరీ విషయానికి వచ్చినట్లయితే మిడిల్ క్లాస్ తండ్రి కొడుకులు ఉంటారు. తన తండ్రికి పల్లపురుసు కొనికపోవడానికి రీజన్ ఏంటి, ఎందుకు కొనివ్వలేదు, పల్లపురుసు కొనివ్వలేదని కేసు పెట్టాక కొనిచ్చాడా లేదా, ఎండ్ ఆఫ్ ద డే ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ ఏ విధంగా వర్కౌట్ అయ్యింది అనేది మూవీ ఓవరాల్ గా 2 hours 20 minutes రన్ అవుతుంది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎమోషన్ అండ్ కామెడీతోనే వెళ్ళిపోతూ ఉంటుంది. నీకు ఎక్కడ కూడా బోర్ అనిపించదు. డైలాగ్ రైటింగ్స్ గానీ, కామెడీ సీన్స్ గానీ, ఎమోషనల్ సీన్స్ గానీ, రెగ్యులర్ గా మన విలేజ్ లో ఎలాంటి సన్నివేశాలు అయితే జరుగుతాయో అలాంటి సన్నివేశాల ఆధారంగానే మూవీని మనం ముందుకు తీసుకొచ్చారు. మూవీలో ఎక్కడ కూడా గ్రాఫిక్స్ వాడినట్టు కూడా అనిపించలేదు, చాలా రియలిస్టిక్ గా చూపించారు. అక్కడక్కడ కొన్ని సీన్స్ కొంచెం ల్యాగ్ అనిపిస్తాయి గానీ అంతకు మించి మూవీలో ఎటువంటి మైనస్ పాయింట్లు లేవు. కామెడీ సీన్స్ మాత్రం చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. ఇక మూవీ డైరెక్టర్ చౌహాన్ గారు తను ఎలాంటి ఎమోషన్ అయితే మనం చూపించాలనుకున్నాడో తను రాసుకున్న ఎమోషన్స్ ని ప్రాపర్ గా మనకు స్క్రీన్ మీద చూపించాడు. ఇక తండ్రి క్యారెక్టర్ లో సుధాకర్ రెడ్డి గారు అండ్ కొడుకు క్యారెక్టర్ లో మురళీధర్ గౌడ్ గారు వీరి క్యారెక్టర్ లో మాత్రం వీరు లీనమైపోయారని చెప్పారు. ఓవరాల్ మూవీ మొత్తము ఈ 2 క్యారెక్టర్స్ పైన నడుస్తుంది. మూవీలో నటించిన ప్రతి ఒక్కరి క్యారెక్టర్ అయితే చాలా న్యాచురాలిటీగా అనిపించింది. రియల్ లైఫ్ లో మనుషుల స్వభావాలు ఏ విధంగా ఉంటాయో సేమ్ అదే విధంగా చూపించారు. కన్ఫర్మ్ గా ఫ్యామిలీతో వెళ్లి చూడండి, కన్ఫర్మ్ గా ఎంజాయ్ చేస్తారు. నుంచి లాస్ట్ వరకు నవ్వుతూనే ఉంటావు, ఎమోషనల్ టచ్ తోనే నువ్వు ఫీల్ అవుతూనే ఉంటావు. మూవీ ఎక్కడ కూడా బోర్ అనిపించలేదు. ఎండింగ్ వరకు మనల్ని సీట్ లో అలా కూర్చోబెడుతూనే ఉంటుంది. ఈ వీకెండ్ కి మాత్రం ఫ్యామిలీతోనే ఈ మూవీని ప్లాన్ చేయండి. ఈ మధ్య కాలంలో విలేజ్ బ్యాక్ డ్రాప్ లో అండ్ తండ్రి కొడుకుల ఎమోషన్ గురించి వచ్చిన ద బెస్ట్ మూవీ. ఇప్పటికైతే ఇది గైస్ పల్లపురుసు మూవీ యొక్క రివ్యూ. ఇలాంటి రివ్యూస్ కోసం, జెన్యూన్ అప్డేట్స్ కోసం మన ఛానల్ రెగ్యులర్ ఫాలో చేసిన. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.